ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్కి సూపర్ ఎక్సైటింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఏపీ ట్రాన్స్కో నుండి అఫీషియల్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. శాలరీ ఎంతంటే ప్రొబేషన్లోనే 75,000 పర్ మంత్. మళ్ళీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ కామన్ ఎగ్జామినేషన్ ద్వారా ఏపీ ట్రాన్స్కోతో పాటు ఏపీ జెన్కో, డిస్కామ్ కంపెనీస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వేకెన్సీ నుండి శాలరీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, బాండ్ కండిషన్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఏపీ ట్రాన్స్కో జూలై 25న అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ జూలై 30th మార్నింగ్ 10 AM నుండి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 20th. అందరూ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అర్లీగా అప్లై చేయండి, ఎందుకంటే లాస్ట్ డేన సర్వర్ ఇష్యూస్ రావచ్చు. ఇప్పుడు వేకెన్సీస్ గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రికల్ ఏడబ్ల్యూ పోస్టులు వచ్చేసరికి 167, సివిల్ ఏడబ్ల్యూ పోస్టులు వచ్చేసరికి 23, టెలికాం ఏడబ్ల్యూ పోస్టులు వచ్చేసరికి 10. సో టోటల్గా 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా రిలీజ్ చేశారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీకు కావాల్సిన జోన్స్ని కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాలి. వన్స్ ప్రిఫరెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేరు. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్కి బీటెక్ ఆర్ బీఈ ఎలక్ట్రికల్ లేదా ట్రిపుల్ ఉండాలి. సివిల్ క్యాండిడేట్స్కి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ కంపల్సరీ. టెలికాం క్యాండిడేట్స్కి ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ డేటా లేదా టెలికమ్యూనికేషన్ బ్రాంచెస్ ఎలిజిబుల్. యూజీసీ అండ్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఉన్న యూనివర్సిటీ డిగ్రీస్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ కొన్ని కేసెస్లో యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి నోటిఫికేషన్ని మ్యాండేటరీగా చెక్ చేయండి. ఏజ్ లిమిట్ చూస్తే మినిమం 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 42 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో కాబట్టి ఏజ్ కన్సర్న్గా ఉన్న క్యాండిడేట్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ అయిన శాలరీ గురించి డిస్కస్ చేస్తే ప్రొబేషన్ పీరియడ్లో మంత్లీ కన్సాలిడేటెడ్ శాలరీ 75,000 ఉంటుంది. ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత పే స్కేల్ 86,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. సో గవర్నమెంట్ సెక్టార్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. కోర్ సబ్జెక్ట్కి 70 marks, రీజనింగ్ 5 marks, జనరల్ అవేర్నెస్ 7 marks, ఇంగ్లీష్ 5 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 8 marks, కంప్యూటర్ నాలెడ్జ్ 5 marks. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీఫ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అస్సలు లేదు. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 3 hours ఉంటుంది. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్ 2020 నుండి ఆగస్ట్ 29 మధ్య కండక్ట్ చేస్తారు. హాల్ టికెట్స్ ఎగ్జామ్కి 1 week ముందే రిలీజ్ అవుతాయి. మాక్ టెస్ట్ వచ్చేసరికి ఆగస్ట్ 15 నుండి అవైలబుల్ ఉంటాయి. సో ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయడం బెటర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మినిమం 5 years ఫీల్డ్ పోస్టింగ్ చేయాలి. సబ్స్టేషన్, లైన్ మెయింటెనెన్స్, రూరల్ ఏరియాస్, కన్స్ట్రక్షన్ డివిజన్స్ లాంటివి. సో ఆఫీస్ పోస్టింగ్స్ ఇమీడియట్గా ఇవ్వరు. సో కాబట్టి అప్లై చేసే ముందు ఈ కండిషన్ కంపల్సరీగా తెలుసుకోండి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాండ్ అగ్రిమెంట్ ఉంది. సో 2 years ప్రొబేషనరీ ప్లస్ 5 years సర్వీస్ బాండ్, అంటే టోటల్గా 7 years కమిట్మెంట్ ఉండాలి. మధ్యలో రిజైన్ చేస్తే పెనాల్టీ ఉంటుంది. సో కాబట్టి లాంగ్ టర్మ్ గవర్నమెంట్ కెరియర్ అనుకునే క్యాండిడేట్స్కి మాత్రమే ఈ జాబ్ సూటబుల్. ఫైనల్గా చెప్పాలి అని అంటే ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ గోల్డెన్ ఆపర్చునిటీ. సివిల్ అండ్ టెలికాం క్యాండిడేట్స్కి కూడా మంచి ఛాన్స్ ఉంది. సో ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. మీ బ్రాంచ్ సివిల్, ఎలక్ట్రికల్, టెలికాం అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.